కూరగాయ పంట అయిన ఆలుగడ్డ పంటకు సిద్దిపేట జిల్లా జహీరాబాద్ పెట్టింది పేరు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో నాటిన పంటను ప్రస్తుతం తవ్వి మార్కెట్కు తరలిస్తున్నారు రైతులు. అయితే మార్కెట్లో పలికే ధరలు చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి వచ్చినా ధర లేకపోవడంతో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా జహీరాబాద్ మండలంలో ఈసారి ఆలుగడ్డ పంటను రికార్డు స్థాయిలోనే రైతులు సాగు చేశారు. వాతావరణం ఈ సంవత్సరం అనుకూలించడంతో దిగుబడి బాగానే వచ్చింది. అయితే రైతులు ఆశించిన ధర మార్కెట్లో లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. చేసిందేమీ లేక చాలా గ్రామాల్లో రైతన్నలు ఇప్పటికే తమ పంటను మార్కెట్కు తరలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రాజధాని మార్కెట్కు పెద్ద మొత్తంలో దిగుమతి కావడంతో బహిరంగ మార్కెట్లో ఆలు ధర అమాంతం పడిపోయాయి. మేము వచ్చి 15 ఎకరాలు ఆలుగడ్డ వేసామండి. మా ఆలుగడ్డ రాకముందు 250 రూపాయలు 300 రూపాయలకు మనము అంటే 25 నుంచి 30 రూపాయలకు కేజీ అమ్మింది. మా ఆలుగడ్డ వచ్చేసరికి 12 రూపాయలు, ఇప్పుడైతే 10 రూపాయలకు కొనేవాళ్ళు కూడా ఎవరు లేరు. మా పెట్టుబడి ఏమో చాలా ఎక్కువ అయిపోయింది. స్టోర్ చేసుకుందామంటే మాకు శీతల గిడ్డంగులు లేవు. శీతల గిడ్డంగులు ఉంటే దాన్ని పెట్టుకుని బాగుంటుంది. నేను ఒక 20 ఎకరాలు ల్యాండ్ చేస్తాను. అందులో ఒక 10 ఎకరాలు పొటాటో వేస్తాం. దీనికంటే ముందు మనం ఈ పచ్చి రొట్టె కానీ మళ్ళీ మినిమం పెసరి లేదా సోయా పెడతాం. అది దసరా మూమెంట్లో హార్వెస్టింగ్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఇది ఇప్పుడు పొటాటో వేస్తాం. దసరా నుంచి దీపావళి మధ్యలో వేస్తాం. ఈ సీడ్ వచ్చేసి మనకు 166 అంటారు. ఇది పోకరాజ్, అక్కడేమో వాళ్ళు పోకరాజ్ అంటారు ఆగ్రాలో. ఆ సీడ్ మేము అక్కడ ఆగ్రా నుంచి తెప్పించుకుంటాము. అది మనకు ఎకరానికి వచ్చేసి 8 నుంచి 10 క్వింటాలు పడుతుంది విత్తనం. దీని క్రాప్ వచ్చేసి 90 డేస్. ఈసారి మనకు రేటు సీడ్ వచ్చేసి 1500 నుంచి 1600, 1700 ఉండే సీడ్ కాస్ట్ వచ్చేసి. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఉండే, ఈసారి కొంచెం బాగానే ఉండే రేటు. మనకు ఈసారి ఈల్డ్ కూడా కొంచెం బాగానే ఉంది. ఈసారి మనకు ఒక బస్తాకు వచ్చేసి 15 బస్తాలు, 16 బస్తాలు, 20 బస్తాల వరకు కూడా వచ్చినాయి. 20 వరకు వచ్చినాయి. ఈ సంవత్సరం 22 ఎకరాల పొటాటో వేసాను నేను రెండు రకాలుగా వేసాను నేను. ఒకటి 166, 302 అని చెప్పి. దిగుబడి అయితే బాగానే వచ్చింది, కానీ రేటు వచ్చేసరికి రేటు అనేది పడిపోయింది మొత్తానికి. గవర్నమెంట్ కూడా కొద్దిగా ఫిక్స్ రేట్ అనేది చేయాలి దీనికి, అయితే బాగుంటుంది. ఇంకోటి ఫెసిలిటీ ఏంటంటే స్టోర్లు మాత్రం, కూల్ స్టోర్లు మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే. అయితే రైతులు బాగుపడతాడు. ఏమవుతుంది, స్టార్టింగ్ వచ్చేసి 300 రూపాయలు అమ్మింది 10 కిలోలు. ఇప్పుడు వచ్చేసి 100 రూపాయలు అడుగుతున్నారు అంత వ్యాపారస్తులు. మధ్యన ఏమవుతుంది, వచ్చే స్టోర్లు లేక మాకు ఇబ్బంది అవుతుంది. మాకు కోల్డ్ స్టోరేజ్లు లేక ప్రతి ఏటా ఆలుగడ్డ రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాల కోసం ఆగ్రా, పంజాబ్లోని జలంధర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నది పొటాటో హార్వెస్టింగ్ మనం చూస్తున్నాము. ఈ జహీరాబాద్ మండలం లోపల 600 ఎకరాల వరకు ఆలుగడ్డ సాగు చేస్తారు. జిల్లా లోపల చూసుకుంటే సుమారు 5000 నుంచి 6000 ఎకరాల వరకు ఆలుగడ్డ సాగు చేస్తుంటారు. ఇక్కడ రైతులు వచ్చేసి ఆలుగడ్డ విత్తనాన్ని ఆగ్రా కానీ జలంధర్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని సెప్టెంబర్, అక్టోబర్ లోపల విత్తనం గ్రో చేస్తారు. ఇది 90 రోజుల పంట. 90 రోజుల లోపల విత్తనం అనేది పంట అనేది చేతికి వస్తుంటుంది. ముఖ్యంగా ఇక్కడ రైతులు దిగుబడి అనేది చూస్తుంటే ప్రస్తుతానికి ఆశాజనకంగానే ఉన్నది. ఒక బ్యాగ్కి 15 నుంచి 18 బ్యాగుల వరకు దిగుబడి తీస్తున్నారు. కాకపోతే గత 15-20 రోజుల కింద ఉన్న రేటు ఒక కేజీ వచ్చేసి మనకు ఇక్కడ 20 రూపాయలు పలికింది. ప్రస్తుతం చూస్తుంటే కేజీ 10 రూపాయలు కూడా ధర లేని పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ రైతులు కోరుకునేది ఏంటంటే ఈ ఆలుగడ్డ దిగుబడి వచ్చిన తర్వాత ఆగ్రా నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఆలుగడ్డ రావడం చేత ఈ రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడం అనేది జరుగుతున్నది. ఇక్కడ రైతులకు ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కల్పిస్తే మార్కెట్ లోపల రేటు లేనప్పుడు కోల్డ్ స్టోరేజ్ లోపల నిల్వ చేసుకొని మార్కెట్లో రేటు ఉన్నప్పుడు అమ్ముకుంటే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ రైతుల కొరకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది రైతుల యొక్క కోరిక.